ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏస్తేనమ్మా వాయనం, పుచ్చుకుంటినమ్మా వాయనం, ఏస్తేనమ్మా వాయనం, పుచ్చుకుంటున్నమ్మా వాయనం. ఏస్తేనమ్మా వాయనం, పుచ్చుకుంటున్నమ్మా వాయనం. ఏస్తేనమ్మా వాయనం, పుచ్చుకుంటినమ్మా వాయనం. ఇదిగో మనవడా, నాగవల్లి మొగుడుగా నీ పెళ్ళాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు. అలాగే. నాగవల్లి మొగడా వెళ్ళొస్తాము. ఎన్నిసార్లు చెప్తారండి? వెళ్ళండి. కోప్పడకు నాగవల్లి మొగుడా. నాగవల్లి నీ పెళ్ళాం. పసుపు తాడు కట్టిన దగ్గర నుండి తనకన్నీ నువ్వే కదా నాగవల్లి మొగుడా. నాగవల్లి మొగడా, తన మంచి చెడ్డ నువ్వే చూసుకోవాలని చెప్తున్నాం. వెళ్ళొస్తాం నాగవల్లి మొగడా, వెళ్ళొస్తాం. మొత్తానికి 100 పూర్తి చేశారు ముసలవలు. ఏంటది? దేవాగారిని నాగవల్లి మొగుడు అనటమండి. ఓహో, వినడానికే చాలా చిరాగ్గా ఉంది. వాళ్ళు పిలిచింది కరెక్టే కదా, చిరాగ్గా ఎందుకుంటుంది? అవును, నేను నాగవల్లి మొగుణ్ణే. మరి అన్నిసార్లు గుర్తు చేయాలా? ఎప్పుడైనా నువ్వు బాగా గుర్తు పెట్టుకోవాలి కదన్నయ్య. ఇన్నిసార్లు చెప్పిన తర్వాత కూడా మర్చిపోవడానికి దేవాబావుకి మతిమరుపు లేదు కదా. ఇదంతా కావాలనే చేస్తున్నట్లుంది. నిజమే కదా. ఏంటి నిజం? ఇక నుంచైనా మా చెల్లిని బాగా చూసుకోవాలని పూజ జరిపించాం. ఇన్నిసార్లు చెప్పినా మర్చిపోవడానికి అతనేమైనా పశువా? నాగవల్లి మొగుడే కదా, గుర్తు పెట్టుకుంటాడులేండి. రా. ఒక్క నిమిషం అన్నయ్య. ఏస్తేనమ్మా వాయనం, పుచ్చుకుంటినమ్మా వాయినం. జాగ్రత్త. అలాగే వదినా. అన్నయ్య వెళ్ళొస్తాను. సరే అమ్మా. ఇంకా ఎంతసేపు? బాయ్. వెళ్ళొస్తాను. బాయ్. బావా, మొత్తానికి మన ప్లాన్ సక్సెస్. ఇక నుంచైనా ఆ దేవా మారితే బాగుంటుంది. ఇక వాళ్ళ గురించి ఆలోచించకండి. ఇన్నిసార్లు చెప్పాక ఎవరైనా మారిపోతారండి. పశువుల డాక్టర్ నేను చెప్తున్నాను కదా, తనకిదే సరైన ట్రీట్మెంట్. బావా, మొత్తానికి మన ప్లాన్ పూర్తయిపోయింది. మరి నెక్స్ట్ ఏంటి? ఏంటంటే? అదే, చీకటి పడుతుందని బీపీరాజు గారికి చెప్పావు కదా. మరి నేను నీ భార్యని, నాకేం చెప్తారు? నువ్వు కూడా దుప్పటి కప్పుకొని పడుకో, ప్రశాంతంగా ఉంటుంది. అంతేనా? అంతే. అది కాదు. నువ్వు నోరు మూసుకుని పడుకుంటావా పడుకోవా? ఆహా, ఇటివ్వండి. సూపర్ అండి, అదిరిపోయింది. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి వచ్చి ఈ దుప్పటి దిండు వేసినట్టుందండి. అంటే మీరు అంత బాగున్నారన్నమాట. మా అన్నయ్య విన్నాడంటే మీరు పొద్దున్నే లేవరు. లేపేస్తారా? ఓహోహోహో, 5కో 6కో వెంకటాపురం పంపించేస్తాను అంటున్నారు, అంతే కదా? కాదు, మిమ్మల్ని పైకి పంపిస్తాడని చెప్తుంది.
మా అన్నయ్య జనాల గెలుపుతో ప్రెసిడెంట్ అయి ఉండొచ్చు, కానీ ఇలాగ ఎవరైనా మాట్లాడితే మాత్రం శాల్తీలు లేచిపోతాయి. ఆ, సరే నేను పడుకుంటాను, మీరు కూడా వెళ్ళి పడుకోండి. పద. ఆ, శ్రీవల్లి గారు గుడ్ నైట్ అండి. గుడ్ నైట్. ఆ. ఒక్కడవే పొలం దగ్గర ఏం చేస్తున్నావు నాన్న? ఇక్కడేముందని? ఇక్కడే కాదురా అబ్బోడా, ఎక్కడ ఈ వరదరాజులకి విలువ లేకుండా పోయినది. ఎందుకు నాన్న అలా అనుకుంటావు? నిజం రా అబ్బోడా, ఒక్క ఓటుతో గెలిచిన గంగ సర్పంచ్ అయినాక ఇన్నేళ్ళు నేను చేసిన పనుల్లో అవినీతి ఎంతుండాదో దాన్నంతటినీ ఎండగడతా నా తలకాయ దించుకునేలా చేస్తాడాడు. ఈడ ఎవ్వరూ లేరని ఒక్కడనే చీకట్లో ఉన్నాను. ఏంటి నాన్న, నువ్వొక్కడవే చీకట్లో నిల్చున్నంత మాత్రాన పరువు మర్యాద నిలబడతాయా? నాకెట్టాగు మంచి పేరు రాలేదబ్బోడా. మా నాయన పెట్టిన ఈ పేరు వింటేనే జనం నా ముఖం కూడా చూడకుండా పక్కకు పోతాడారు. పట్టా చేసినాడు ఆ గంగగాడు. నీకే కాదు నాన్న, నాకు కూడా దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. అలాని వెనకడుగు వేస్తే వెన్ను చూపి పారిపోయేలా చేస్తాడు. ఏమీ లేనోడు ఇంకా ముగ్గురు చెల్లెళ్లకు పెళ్లి చేయడానికి అష్టకష్టాలు పడేటోడు ఆస్తిపాస్తులున్న మనమేదే ఇరుసుకు పడుతున్నాడంటే వాడికి ఎంత గుండె ధైర్యం ఉండదురా పోడా. ఆ గుండెల్లో ఉండే నిజాయితీ మీద దెబ్బ కొడితేనే పై చేయి సాధించగలను నాన్న. ఏం చేద్దామంటావు? ఆలోచన ఉండదా? గంగ తప్పు చెయ్యాలి. కల్లోనా? ఊళ్ళో అది జరగని పని. జరగాలి నాన్న. నేరుగా గంగని ఏం చేయలేం కాబట్టి ఇండైరెక్ట్గా ఏం చేయగలమో చూడు. అట్టాగైతే ఒకడు చెయ్యాల్సిన పనిని గంగ చేత చేయించి ఆ నేరం వాడి మీదే మోపేలాగా ఏం చెయ్యొచ్చో చూడు. గంగా గంగా గంగా. అబ్బోడా, అన్నిసార్లు గంగా గంగా అంటా ఉంటే ఉపాయం తట్టినదిరా. ఏంటి నాన్న అది? గంగా అంటే నీరు, మామూలు నీళ్లు కాదు, మంచి నీళ్లు. ఆ నీళ్లు ప్రతి ఇంటికి వదిలేటోడిని ఆ పని చేయనీయకుండా గంగ చేత చేయితే ఆ నీళ్ళల్లో ఫుడ్ పాయిజన్ అయ్యే మందు కలిపితే అదే ఆ పని చేసి ఇరికించాలరా అబ్బోడా. అర్థమైంది నాన్న. ఈ పని నాకు వదిలే. ఊరందరి గొంతు తడిపే గంగమ్మ తల్లి సాక్షిగా గంగను క్రిమినల్ని చేస్తా. తెల్లారితే పంచాయతీ కుర్చీ నుండి దించేలా చేస్తా. చెయ్యిరా అబ్బోడా, నీకు అండగా నేనుంటా. వాడు జైల్లో ఉంటే మళ్ళా ఈ ఊరికి నేనే దిక్కవుతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.